నీకున్న అలవాట్లే నీ స్థాయిని నిర్ణయిస్తాయి. మంచివైతే సమాజంలో నీకు గౌరవాన్ని పెంచుతాయి. చెడ్డవైతే నలుగురిలో నిన్ను తలదించుకునేలా చేస్తాయి. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. అవసరము కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకవలసి వస్తుంది. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. తప్పు నాది నీది అని చూడకుండా మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసి ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. గొడవతో దూరమైతే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలుస్తారని నమ్మకం ఉంటుంది. కానీ నమ్మకము లేక విడిపోతే మాత్రం ఈ జన్మలో మళ్ళీ కలవరు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. నమ్మకం పోతే అసలు తిరిగి రాదు. ఏ రిలేషన్లో అయినా తప్పులను క్షమించాలి, కానీ మోసాలను క్షమించకూడదు. ఎందుకంటే తప్పులు తెలియక చేస్తారు, కానీ మోసాలు కావాలని చేస్తారు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. మనం లవ్ చేసిన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఏవేవో చెప్పాలనిపిస్తుంది, కానీ వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు చూస్తూ ఉండటం తప్ప ఏం మాట్లాడలేము. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తుల్లోనూ ఉండదు, ఆలోచనల్లో ఆచరణలో మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో మనుషులకు నేను నచ్చకపోవచ్చు, ఎందుకంటే డబ్బు, అందం చూస్తారు కాబట్టి. కానీ నన్ను సృష్టించే దేవునికి నేను నచ్చుతాను, ఎందుకంటే నా దగ్గర ఏమున్నా లేకున్నా నేను దేవుణ్ణి ప్రేమిస్తాను కాబట్టి. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. బంధం విలువ తెలియని వాళ్ళకి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారవలసిందే. మనసు విలువ తెలియని వాళ్ళకి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. పెద్దవారితో మర్యాదగా, మంచి హోదాతో ఉన్నవారితో గౌరవంగా, స్నేహితులతో చనువుగా, తెలియని వారితో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఇప్పుడు ఉన్న ఈ కలియుగములో అమ్మా నాన్నలు అనాథాశ్రమాలలో, పిల్లలు అమెరికాలో, స్నేహితులు ఫేస్బుక్లో, పలకరింపులు వాట్సాప్లో, భార్య టీవీలో, భర్త స్మార్ట్ ఫోన్లో, పిల్లలు వీడియో గేమ్లో, పెద్దలు క్యాండీ క్రష్లో, రైతులు ఉరికంబంలో, దళారీ ఊరేగింపులో, విద్యార్థులు విహారంలో, గురువులు వ్యాపారంలో, అప్పులు తీసుకున్నవాడు అద్దాల మేడలో, ఇచ్చిన వాళ్ళు పిచ్చి ఆసుపత్రుల్లో, నీతిమంతులు పుస్తకాలలో, నీతి లేనివాడు రాజకీయాలలో. ఇది ముమ్మాటికి నిజం. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు, సలహాలు ఇచ్చేవారు సహాయం చెయ్యరు. భూమి మీద ఎంతవరకు ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు, కానీ భూమి మీద ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. మన స్థాయిని బట్టి మనం గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. గెలవగలిగితే ఒకరి నమ్మకాన్ని గెలిచి చూడు, అంతకంటే గొప్ప గెలుపు మరొకటి ఉండదు. నీ తప్పు నీకు అర్థమైన రోజే నీ జీవితం మారిపోతుంది. నీవు నీ జీవితాన్ని ప్రేమించు, ఎందుకంటే నీవు జీవిస్తున్నావు కనుక కాదు, నీవు ప్రేమించడానికే జన్మించావు కనుక. అబద్ధపు ప్రమాణాల ప్రయాణం ఏనాటికైనా అంధకారమే. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. సహాయం కోసం ఎదురు చూడకు, నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజంగా ఉత్తములే, కానీ జ్ఞానముతో దృఢ నిశ్చయముతో ఉండి బుద్ధి నా యందు ఐక్యమై కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏడిస్తే ఈశ్వరుడు రాడు, ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. బంధం ఎంతో బలమైనది అయినా, ఎంత విలువైనది అయినా సరే
మన వ్యక్తిత్వాన్ని కోల్పోవలసి వస్తే బంధాన్ని కోల్పోవడమే మంచిది. మన వ్యక్తిత్వం మంచిదైతే కోల్పోయిన బంధాన్ని తిరిగి వెతుక్కుంటూ వస్తాయి. గుర్తుంచుకోనేస్తమా, నిన్ను సంతోషపెట్టే వారంతా మంచివారు అనుకోవద్దు, నిన్ను బాధించే వారంతా చెడ్డవారు అనుకోవద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, నలుగురితో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి. తెలుగింటి సాంప్రదాయాల గాజుల రంగుల గొప్పతనం. ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని ఇస్తుంది, నీలరంగు గాజులు విజ్ఞాన్ని ఇస్తుంది, ఎరుపు రంగు గాజులు శక్తినిస్తుంది, ఉదారంగు గాజులు స్వేచ్ఛనిస్తుంది, నలుపు రంగు గాజులు అధికారాన్ని ఇస్తుంది, నారింజ రంగు గాజులు విజయాన్నిస్తుంది, పసుపు రంగు గాజులు సంతోషాన్ని ఇస్తుంది, తెలుపు రంగు గాజులు ప్రశాంతతను ఇస్తుంది, వెండి గాజులు బలాన్ని ఇస్తుంది, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు, ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. మనకు శత్రువు ఉండకూడదు, ఉంటే మనల్ని ఎదిరించేంతలా ఉండకూడదు, ఎదిరిస్తే వాడికి భవిష్యత్తు ఉండకూడదు. మనిషిచే చెక్కబడిన శిల్పములో నేనుండగా నాచే సృష్టించబడిన నీలో నేను లేనా? నీలో ఉన్న నన్ను నువ్వు చూడాలనుకుంటే నీలోకి నువ్వు పయనించాలి, అనగా ధ్యానం చెయ్యాలి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆడపిల్లకు భుజం తట్టే భర్త రావాలి, కానీ కొట్టే భర్త రాకూడదు. అలాంటి భర్త ఆ ఆడపిల్లకు భర్తే కాకూడదు. ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి అర్థించకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీకు తోడుగా శివయ్య ఉన్నాడు. ఓం నమ శివాయ. దేని అర్థమైనా అర్థం చేసుకునే మనిషిని బట్టి మారిపోతుంటుంది. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్న వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, అంతేకాని వాళ్ళకి కన్నీళ్లు పెట్టించి కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి, కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు. ఓ మనిషిని ఓడించడం సులభం, కానీ గెలవడం అనేది చాలా కష్టం. మనిషి అనేవాడికి మానవత్వం, విలువలు, బాధ్యతలు అనేవి తెలియకపోతే మనిషి బ్రతికినా చచ్చినా ఒకటే. నువ్వు నన్ను మర్చిపో అని చెప్పిన వెంటనే నేను మర్చిపోతే నీకు నాకు తేడా ఏముంటుంది? భార్య ఉన్నంత వరకే భర్త ఆనందం, భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యం, భార్య ఉన్నంత వరకే భర్త ఐశ్వర్యం, భార్య ఉన్నంత వరకే భర్తకు ఉన్నతాలోచనలు. కావున భార్య ఉన్నప్పుడు వాటి విలువలు పోగొట్టుకోకండి. ఒక అక్షరం పదంగా మారాలంటే మరికొన్ని అక్షరాలు తోడుగా కావాలి. ఒక ఆలోచన కార్యరూపం దాల్చాలంటే మరికొన్ని చేతుల సాయం కావాలి. ఒక మట్టి ముద్ద చక్కటి ఆకృతిని దాల్చాలంటే అలుపెరగని నిరంతర శ్రమ కావాలి. ఒక చిన్న రాయి వజ్రంగా మారి వన్నెలీనగాలంటే బాధలకు ఓర్చి రాపిడికి లోను కావాలి. ఒక చిరుదీపము ఈ జగతిలో వెలుగులు పంచాలంటే తనను తాను మొదట దహించుకోవాలి. ఒక మనిషి కడకు నిజమైన మనిషిగా మిగలాలంటే కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు కడలి దాటాలి. ఇద్దరి మనసుల మధ్య రెండు మనసులు మాట్లాడుకుంటే మౌనం కలవరపడుతుంది, నిశ్శబ్దం ఆరాటపడుతుంది. ఎందుకంటావా నేస్తమా? సొల్లు కబుర్లు చెప్పే 100 మంది కన్నా సొల్యూషన్ చెప్పే ఒక్కరుంటే చాలు. మంచి చేసే అలవాటున్న వారికి, మంచిని అభినందించే లక్ష్యం ఉన్నవారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే మన జీవితం కూడా ఆనందమయంగా అవుతుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ. నీలో నువ్వు లేకున్నా మేము నలుగురం నీకున్నాము అని చెప్పేది స్నేహం. ఈ భూమికి అరువుగా వచ్చాం, కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారుద్దాం, మధ్యలో పరువుగా బతికేద్దాం మిత్రమా. సముద్రం మీద వర్షం, వ్యక్తపరచని ప్రేమ, చనిపోయాక పలకరింపులు వ్యర్థం. ఆడది వాదిస్తే కుదిరితే ఒప్పుకోవాలి, లేకపోతే తప్పుకోవాలి. అలా కాదని వాదనకు దిగితే నెత్తి నొప్పి, నోరు నొప్పి తప్ప ఏమీ ఉండదు. అందరూ అలానే ఉంటారని నా ఉద్దేశం కాదు. ఎవరు మన కోసం కాచుకొని ఉంటారో వాళ్ళ కోసం బతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళను నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతిక్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది.
ఒక్క చీపురు దెబ్బకు మొత్తం గూడిపోతుంది. అయినా అది నిరాశపడదు, మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనమైనా అంతే. అన్నింటినీ కోల్పోయినా భవిష్యత్ ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతున్నాడు. కానీ ఒక్కసారి తలెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని గుర్తుంచుకో. అబద్ధాలను బతికించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. నిజాన్ని బతికించాలంటే నయా పైసా ఖర్చు ఉండదు. అందుకే నిజాలు జ్ఞాపకాలైతే అబద్ధాలు అనుమానాలవుతాయి.